హాయ్, నా పేరు సలీం, మా వైఫ్ షబీనాసింది. సో మాకు మ్యారేజ్ అయ్యి చాలా ఇయర్స్ అయింది. సో గైనిక్గా కొంచెం మాకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఉండేది. యాక్చువల్గా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కోసం మేడం దగ్గరికి వచ్చాము, కొంచెం రిజర్వేషన్ కోసం. బట్ మేడం చేర్చాల వల్ల దీనివల్ల తెలియదు. మాకైతే 1 monthలోనే కన్సీవ్ అయింది. అక్కడ నుంచి మేము కొంచెం భయపడ్డాం, ఫస్ట్ టైం కదా. మేడం వన్స్ విజిట్ అయినాక ఒక 2-3 విజిట్స్లోనే మాకు మేడం మీద మంచి కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది. బ్లైండ్గా మేడం చెప్పింది వెళ్ళిపోదాం అనే అంతగా స్పేస్ మేడం ఆవిడ మధ్య పేషెంట్ మధ్య రిలేషన్ అయితే క్రియేట్ చేశారు. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ అనమాట. ఇనీషియల్ డేస్లోనే ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి సింటమ్స్ వస్తాయి, వాటిని ఎట్లా రెక్టిఫై చేసుకోవాలి వితౌట్ మెడిసిన్ అండ్ అంటే ఎవ్రీథింగ్ మేడం. మనం ఏ పిచ్చి ప్రశ్న చిన్న క్వశ్చన్స్ వేసినా సరే మేడం కైండ్గా అండర్స్టాండ్ చేసుకొని చాలా బాగా క్లారిఫికేషన్స్ ఇచ్చేది. అండ్ డైట్ ప్లాన్ ఎట్లా ఉండాలి, వెయిట్ గెయిన్ ఎట్లా అవ్వకూడదు, బేబీ హెల్తీగా పుట్టాలంటే ఏమేమి ఫుడ్ తీసుకోవాలి, ఇటువంటి చాలా సెషన్స్ అయితే మేడం నుంచి చాలా వచ్చాయి, మాకు బాగా హెల్ప్ఫుల్ అయ్యాయి. అది కూడా మెడికేషన్లా కాకుండా చాలా అంటే ఇంట్లో ఫుడ్ అయితే ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, గ్రోత్ ఎట్లా మెయింటైన్ చేసుకోవాలి, ఎట్లా అంటే మేడం చాలా ఫ్రీ అనమాట. ఒక పేషెంట్ డాక్టర్ రిలేషన్లా కాకుండా మేము ఎక్స్పీరియన్స్ చేసింది ఈ గైనిక్లో ఏంటంటే ఒక కుటుంబంలో ఒక ఎల్డర్ పర్సన్ ఎట్లా అయితే గైడ్ చేస్తారు అట్లా ఎక్స్పీరియన్స్ అయితే మాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఈవెన్ సిజేరియన్లో కానీ ఆపరేషన్లో కానీ ఎవ్రీ టైం వెళ్ళే ముందు కూడా ఒక 5 minutesలో స్టార్ట్ చేస్తున్నాం అయినా కన్నా వచ్చి నా దగ్గరికి వచ్చి అయితే ఒక 5 minutesలో ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాము 1 hour. అండ్ ఈ యాక్సెసిబిలిటీ అయితే మేడంది 100% ఆల్వేస్ అవైలబుల్ టు డిస్కస్ ఎనీథింగ్. వాట్సాప్లో కానీ వాట్సాప్ వీడియోస్ వాయిస్ కాల్స్లో కానీ చాలా రీచబుల్గా ఉండేవారు మేడం మాకైతే. సో చెప్తున్నా కదా, ఒక 2 visits వచ్చాము మేము. ఆ 2 visitsలోనే మాకు ఫుల్గా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకా మేడం ఏం చెప్తే ఇది బ్లైండ్గా ఫాలో అయిపోదాం అనే కాన్ఫిడెన్స్ అయితే మాకైతే క్రియేట్ చేశారు. చాలా హ్యాపీ మేము ఇప్పుడైతే హ్యాపీగా 3.7 kgs బేబీ గర్ల్ మా పేరెంట్స్తో చెప్పినప్పుడు అయితే గుడ్ వెయిట్తో పుట్టింది మేడం. అండ్ ఈవెన్ కొంతమంది బిఫోర్ 8th-9th monthలో ప్రెగ్నెన్సీ టైంలో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. అట్లాంటివి కూడా మా వైఫ్కి అయితే ఏమీ రాలేదు, కాల్ వాపులు కానీ ఇట్లాంటివి ఏమీ. సో మా పేరెంట్స్ కూడా చాలా హ్యాపీ. ఇట్లాంటి అంటే డైట్ ప్లాన్ మేడం చాలా బాగా చెప్పారు అనే ఫీడ్బ్యాక్ అయితే మాకు మా పేరెంట్స్ నచ్చింది. సో బట్ హానెస్ట్ రివ్యూ ఇట్లా మాత్రం హైలీ రికమెండ్ ఎనీ కైండ్ ఆఫ్ గైనిక్. సో వన్స్ సిజేరియన్ అయిపోయిన తర్వాత మేము వెయిట్ చేస్తున్నాం రూమ్లో. ఎన్ఐసి హెడ్ నర్స్ గారు మేడం మాధురి మేడం గారు వచ్చి మీకు పాప పుట్టింది అనగానే ఫుల్ అది ఎక్స్ప్రెస్ చేయలేము, ఆ టైం అట్లా వెళ్ళిపోతుంది అంతే. సో ఇమీడియట్గా తీసుకొచ్చి ఎన్ఐసి పెట్టారు. వాళ్ళు కూడా చాలా కోఆపరేటివ్గా ఉన్నారు, నర్సెస్ కానీ. మేము పిల్లక ముందే మా దగ్గరికి వచ్చి ఏం పాప ఏడుస్తుంది, ఏంటి ఏమైంది మాకు సజెషన్, మాకు ఫస్ట్ టైం కాబట్టి మాకు తెలియదు కాబట్టి ఎట్లా చెప్పేవారంటే ఈ సినారీ అవ్వచ్చు, ఇంకా పాలు పెట్టండి, ఇంకా తగ్గట్లేదంటే వాష్రూమ్కి వెళ్ళిందేమో చూడండి, ఇంకా తగ్గట్లేదంటే కాలు చేతులు పట్టుకుని చూడండి, చల్లకుండాదేమో బేబీని ర్యాప్ చేయండి. ఏదో ఒక రీజన్తోనే ఏడుస్తుంది, లేకపోతే ఏడవదు. ఏదో వాళ్ళు వచ్చినప్పుడల్లా పాలు పెట్టడం కానీ ఏదైనా ఇట్లా పట్టాలి అట్లా పట్టాలని దగ్గరుండి చూపించి, నేను కూడా మా భయం మాకు ఉంటుంది కదా, ఎట్లా పెట్టాలి మీరు వచ్చి చూడండి మేము పడతాం అనేటట్టు అంటే వెంటనే వచ్చి ఇట్లా కాదు ఎట్లా పట్టాలి, చేయగానే ఎలా వర్క్ చేయాలి, అట్లాంటి చిన్న టిప్స్ అయితే మాత్రం చాలా బాగా ఇచ్చారు. చాలా అంటే సర్వీసెస్ అయితే ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. బోత్ దివ్య మ్యామ్ అండ్ మాధురి మ్యామ్ ఆల్సో ఇద్దరు చాలా 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 హెల్ప్ఫుల్గా ఉంది. ఎండ్ ఆఫ్ ద డే మాకు ఈ బుజ్జి బేబీని చేతిలో పెట్టారు. వీఆర్ సో హ్యాపీ.